తెలంగాణ గవర్నర్ గా తమిళసై రాజీనామా చేశారు. తొలి నుంచి ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తిగా ఉన్న తమిళసై తమిళనాడులో ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. తిరునల్వేలి, దక్షిణ చెన్నై, కన్యాకుమారి, తూత్తుకుడి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక చోట నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళసైతో భేటీ అయిన తమిళనాడు బీజేపీ నేతలు ఎంపీగా పోటీ చేయాలని కోరినట్లు తెలుస్తోంది. గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళసై లేఖను రాష్ట్రపతికి పంపించారు. గవర్నర్ పదవికి రాజీనామా చేశారు తమిళసై. అలాగే తమిళనాడులోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని వివరాలు మా చెన్నై ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి తమిళిసై సౌందర్యరాజన్ రాష్ట్రపతి భవన్ కు ఇప్పటికే రాజీనామా లేఖను పంపించారు. ఆమె రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకి తెలుస్తోంది. 2019లో తమిళనాడు బీజేపీ చీఫ్ గా ఉన్నటువంటి సౌందర్యరాజన్ 2019 సెప్టెంబర్ లో తెలంగాణ గవర్నర్ గా నియమితులయ్యారు. అప్పటి నుంచి కూడా ఆమె ఎప్పుడూ కూడా అప్పటి తెలంగాణ గవర్నమెంట్ ని అక్కడ ఉండేటువంటి తప్పులను ఎత్తి చూపుతూ ఉండేది. కిరణ్ బేడీని తొలగించిన తర్వాత ఆమెకి పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు 2021 లో అప్పగించారు. ప్రముఖ కాంగ్రెస్ సభ్యులైనటువంటి కుమారి అనంతన్ వారి కుమార్తె సౌందర్యరాజన్, వారి తండ్రి కాంగ్రెస్ స్ట్రాంగ్ మ్యాన్ అయినప్పటికీ, ఆయన ముందు నుండి కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ సౌందర్యరాజన్ అయితే ఫస్ట్ నుంచి బీజేపీలో ఉన్నారు. దశాబ్దాలుగా కూడా బీజేపీ కోసం పనిచేశారు. తమిళిసై సౌందర్యరాజన్ తమిళనాడులో ప్రభావవంతమైనటువంటి నాగర్ కమ్యూనిటీకి చెందినటువంటి వారు ఈ 2019 లోక్సభ ఎన్నికల్లో తూత్తుకుడి నుండి పార్టిసిపేట్ చేశారు. అయితే డిఎంకే కు చెందినటువంటి కనిమొళి చేతిలో భారీ తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం ఉంది 2024 లోక్సభ ఎన్నికల్లో అని మనకి తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. విజయచంద్రిక, థ్యాంక్ యూ.